హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 5th సెమ్ సంబంధించి కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు ఫస్ట్ యూనిట్ కాస్ట్ షీట్ ఎలా తయారు చేయాలి, వ్యయ నివేదికను ఎలా తయారు చేయాలనేటువంటి విషయాన్ని ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తాను. లెక్కలో ఆగస్టు 2016లో ఆనంద్కు చెందిన ఉత్పత్తి సంస్థ పుస్తకాల నుండి క్రింది సమాచారాన్ని సేకరించడమైనవి. ప్రత్యక్ష శ్రమ వ్యయం అంటే డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఈ ప్రత్యక్ష శ్రమ వ్యయం 16,000 ఇచ్చాడు. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఈ 16,000 అనేది బ్రాకెట్లో ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో 160% అన్నాడు. అంటే ఈ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అబౌట్ 160%. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో 160% ప్రత్యక్ష వ్యయంగా లెక్కించబడింది. అంటే ఇచ్చిన సమాచారంలో డైరెక్ట్ లేబర్ కాస్ట్ 16,000 చెప్తూ బ్రాకెట్ లో ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో 160%. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 100% అనుకుంటే దాని మీద ఒక 60% ఎక్కువగా వేసి ఈ యొక్క ప్రత్యక్ష శ్రమని లెక్కించి చూపించడం అయింది. సో ప్రత్యక్ష శ్రమ 16,000, ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో 160%. తర్వాత అమ్మిన వస్తువులపై మేము కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 56,000. తర్వాత ఇది ఆగస్టు 2016 సంబంధించిన ఆగస్టు మాసానికి ఆగస్టు నెలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రారంభ నెలలు ముగింపు నెలలు ఇచ్చాడు. 1/8/16 అంటే ఆగస్టు 1, 2016 ప్రారంభం, 31/8/16 అంటే ఆగస్టు 31, 2016 సంబంధించినటువంటి ముగింపు నెలలు. అంటే ఆగస్టు 1 నాటికి ఉన్న నిల్వలు ఆగస్టు 31 నాటి నిల్వలు ఇచ్చాడు. అంటే ప్రారంభ నిల్వలు ఇచ్చాడు, ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. ముడి సరుకులు ప్రారంభ ముడి సరుకులు 8,000, ముగింపు ముడి సరుకులు 8,600. అంటే ఓపెనింగ్ రా మెటీరియల్ 8,000, క్లోజింగ్ రా మెటీరియల్ 8,600. కొనసాగుతున్న పని అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రారంభం ఓపెనింగ్ 8,000, క్లోజింగ్ ముగింపు 12,000. తయారైన సరుకు అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఓపెనింగ్ 14,000, ప్రారంభం ముగింపు 18,000. అవి కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇతర సమాచారం, అమ్మకం ఖర్చులు సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 3,400, సాధారణ నిర్వహణ ఖర్చులు అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 2,600, నెలలో అమ్మకాలు సేల్స్ డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ వచ్చేసి 75,000 మొత్తం అమ్మకాలు. ఏ నివేదికను తయారు చేసి అంటే ఈ సమాచారం యొక్క సహాయంతో కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసి లాభాన్ని కనుగొను అన్నాడు. కాబట్టి లెక్కలో ఇచ్చిన సమాచారం ప్రారంభ నెలలు ముగింపు నెలలు ఇచ్చాడు. అమ్మిన వస్తువులు నేను కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి విత్ ది అబవ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కాస్ట్ షీట్ అండ్ ఫైండ్ ప్రాఫిట్ అని చెప్పేసి మనం క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ షీట్ తయారు చేయాలంటే లెక్కదాన్ని మీరు బాగా గమనించినట్లయితే ముడి సరుకులు ప్రారంభ నిల్వ ముగింపు నిల్వ ఇచ్చాడు, కానీ ముడి సరుకులు కొనుగోలు ఇవ్వాలి. అంటే రా మెటీరియల్ పర్చేజెస్ ఇవ్వాలి లెక్క. ఫస్ట్ మనం కాస్ట్ షీట్ తయారు చేసే దానికి ముందు ముడి సరుకులు కొనుగోలును కనుక్కోవాలి. ఎలా అంటే చూడండి, కొనుగోలును కనుక్కుంటాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేజెస్. ఫస్ట్ మనం కాస్ట్ షీట్ని తయారు చేసేటువంటి సందర్భాల్లో వివరాలు ఇన్నర్ కాలం రూపాయలు, అవుటర్ కాలం రూపాయలు. ఫస్ట్ వచ్చి కాస్ట్ షీట్లో ప్రారంభ ముడి సరుకు 8,000. అంటే లెక్కలో ప్రారంభ ముడి సరుకు 8,000 ఇచ్చాడు, ముగింపు సరుకు ముడి సరుకు 8,600 ఇచ్చాడు. ప్రారంభ ముడి సరుకు 8,000కి ఇన్నర్ కాలంలో చూపించి కొనుగోలు చేసిన మెటీరియల్స్ అండ్
మెటీరియల్స్ పర్చేజెస్ యాడ్ చేయాలి. కానీ లెక్కలో క్వశ్చన్ పేపర్లో మెటీరియల్స్ పర్చేజెస్ ఇవ్వాలి, కొనుగోలు చేసినటువంటి ముడిసరుకు ఇవ్వాలి. ఇవ్వనటువంటి ఆ ముడిసరుకు మనము ఎక్స్ అనుకోవాలి. సో తెలిసిన విషయము ప్రారంభ ముడిసరుకు 8000 రాసి ప్లస్ యాడ్ కొనుగోలు చేసిన మెటీరియల్స్ ముడిసరుకులు కొనుగోలు అని చెప్పేసి ఎక్స్ అని పెట్టి 8000 ప్లస్ ఎక్స్ 8000 ఎక్స్ అవుతుంది. దీనిలో నుంచి తీసివేము ముగింపు ముడిసరుకు ప్రారంభ ముడిసరుకు 8000, ముగింపు ముడిసరుకు 8000 వచ్చాయి కాబట్టి మనము ప్రారంభ ముడిసరుకులు కొనుగోలు ఎక్స్ అని పెట్టి పూర్తి 8000 ఎక్స్ వచ్చింది. దాని నుంచి తీసివేము ముగింపు ముడిసరుకులు 8600 క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 8000 ఎక్స్ లో 8600 తీసేస్తే మైనస్ 600 ఎక్స్ వస్తుంది. 8000 ఎక్స్ లో నుంచి 8600 ఎక్స్ తీసేస్తే మైనస్ 600 ఎక్స్ వస్తుంది. దీనికి ప్రత్యక్ష శ్రమ డైరెక్ట్ వేజెస్ ఆర్ డైరెక్ట్ లేబర్ కూడా. డైరెక్ట్ వేజెస్ వచ్చేసి లెక్కలో ఎంత ఇచ్చాడంటే ప్రత్యక్ష శ్రమ 16,000 ఇచ్చాడు. సో ఈ మైనస్ 600 ఎక్స్ కి ప్రత్యక్ష శ్రమ కూడినట్లయితే చూడండి 16,000కి మైనస్ ఎక్స్ అంటే ఆ 600 తీసేయాలి. 16,000 600 ప్లస్ 16,600 అనుకోకూడదు, ఎందుకంటే ఇది మైనస్ వాల్యూ కాబట్టి మైనస్ 600 ఎక్స్ ని 16,000లో తీసేస్తే 15,400 ప్లస్ ఎక్స్ వస్తుంది. దీన్ని మనము అంటే ప్రారంభ ముడిసరుకు కొనుగోలు కూడితే 8000 ఎక్స్, దానిలో ముగింపు ముడిసరుకు తీసేస్తే మైనస్ 600 ఎక్స్, దానికి ప్రత్యక్ష శ్రమ కలిపితే ప్రధాన వ్యయం వస్తుంది. అంటే 15,400 ఎక్స్ అనేది ప్రధాన వ్యయం. అంటే ప్రైమ్ కాస్ట్ మనం జనరల్గా ఏం చేస్తామంటే ప్రారంభ ముడిసరుకు కూడుము కొనుగోళ్లు తీసివేయము ముగింపు ముడిసరుకు, అప్పుడు వినియోగించిన ముడిసరుకు వస్తుంది మెటీరియల్స్ కన్జ్యూమ్. ఆ వినియోగించిన ముడిసరుకి వేతనాలు అంటే డైరెక్ట్ లేబర్ కలిపినట్లయితే ప్రధాన వ్యయం వస్తుంది. సో ఇప్పుడు ప్రధాన వ్యయం ఎంత వచ్చింది మనకి 15,400 ప్లస్ ఎక్స్ వచ్చింది. దీనికి ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు కలపాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లెక్కలో ఏం చెప్పాడంటే ప్రత్యక్ష శ్రమ 16,000 ఇచ్చి బ్రాకెట్లో ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 160% అన్నాడు. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మనం అని రాసి అంటే ప్రధానమైన ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడా కాబట్టి ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు కలిపి బ్రాకెట్ 16,100 అంటే ఈ ప్రత్యక్ష శ్రమ 16,000 అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో 160% అన్నాడు కాబట్టి 100 రూపాయలు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అయితే ప్రత్యక్ష శ్రమ 160 రూపాయలు. అంటే వాడు చెప్పినటువంటి విషయం ఇది. ప్రత్యక్ష శ్రమ 16,000 బ్రాకెట్లో ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో 160%, అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 100% అన్నమాట. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 16,000 × 100/100 వేస్తే 10,000 వస్తుంది. సో ప్రధానమైన 15,400 ఎక్స్ కి ఈ 10,000 కలిపినట్లయితే 25,400 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ అనేది తెలియనటువంటి కొనుగోలు అట్లనే కంటిన్యూ అవుతూ వస్తుంది అన్నమాట. లాస్ట్ లో మనం కొనుగోలు కనుక్కునే దానికి అవకాశం ఉంటుంది. సో ప్రధాన 25,400 ప్లస్ ఎక్స్. ఈ వాల్యూలో నుంచి ప్రారంభ నిల్వలు కొనసాగుతున్న పని ప్రారంభ నిల్వ ముగింపు నిల్వ ఇచ్చాడు. అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు కలపగా వచ్చిన మొత్తంలో నుంచి అంటే 25,400 ప్లస్ ఎక్స్ లో నుంచి ప్రారంభం కొనసాగుతున్న పని కూడి ముగింపు కొనసాగుతున్న పని తీసేయాలి. సో యాడ్ ప్రారంభ కొనసాగుతున్న పని యాడ్ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ 8,000 ఇచ్చినాడు కాబట్టి 8,000 యాడ్ చేస్తాం. 25,400 ప్లస్ ఎక్స్ ప్లస్ 8,000 అంటే 25,400 8,000 కలిపితే 33,400 ప్లస్ ఎక్స్. ఎక్స్ అనేది కొనుగోలు అలాగనే కంటిన్యూ అవుతుంది. దీనిలో నుంచి ముగింపు కొనసాగుతున్న పని వచ్చేసి క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ 12,000 ఇచ్చాడు కాబట్టి ఆ 12,000 లెస్ ముగింపు కొనసాగుతున్న పని 12,000 తీసేయాలి. అంటే 33,400 12,000 తీసేసినట్లయితే మనకి 21,400 ప్లస్ ఎక్స్ వస్తుంది ఫ్యాక్టరీ రేట్. అంటే ఈ విలువలో నుంచి 33,400 12,000 తీసేస్తే మనకి 21,400 ప్లస్ ఎక్స్. దీన్ని ఫ్యాక్టరీ రేట్ అంటాం.
ఈ ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీసుకు సంబంధించినటువంటి పరోక్ష ఖర్చులు కలపాలి. ఆఫీస్ పరోక్ష ఖర్చులు ఎంత ఇచ్చాడంటే లెక్కలో 2600 ఇచ్చినాడు. ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, సాధారణ నిర్వహణ ఖర్చులు 2600 అంటే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 2600. సో ఈ 2600ని మనం ఈ యొక్క ఫ్యాక్టరీ వ్యయానికి కూడుము ఆఫీస్ ఓవర్ హెడ్స్ అంటే సాధారణ నిర్వహణ ఖర్చులు అని చెప్పాడు కాబట్టి లెక్కలో అది 2600 కలపాలి. 21,400 ప్లస్ ఎక్స్ 2600 కలిపితే 24,000 ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది కొనుగోలు అలాగే కొనసాగుతుంది. సో 24,000 ప్లస్ ఎక్స్ అంటే ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీస్ పరోక్ష ఖర్చులు కలిపితే వచ్చేది ఉత్పత్తి వ్యయం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 24,000 ప్లస్ ఎక్స్. దీనికి ప్రారంభ తయారైన సరుకుని ఓపెనింగ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ యాడ్ చేసి క్లోజింగ్ ఫినిష్డ్ స్టాక్ ముగింపు తయారైన సరుకు తీసేయాలి. అంటే ప్రారంభ నిల్వ ఇక్కడ తయారైన సరుకు కూడి ముగింపు తయారైన తీసేయాలి. లెక్కలో ప్రారంభపు తయారైన సరుకు ఓపెనింగ్ 14,000, క్లోజింగ్ 18,000 ఇచ్చాడు. ఓపెనింగ్ కూడి క్లోజింగ్ తీసేయాలి. సో ప్రారంభ తయారైన సరుకు అంటే ఉత్పత్తి 24,000 ప్లస్ ఎక్స్ కి కూడు ప్రారంభ తయారైన సరుకు 14,000 కూడితే 24,000 ప్లస్ ఎక్స్ 14,000 కలిపితే 38,000 ప్లస్ ఎక్స్ వస్తుంది. అంటే ప్రారంభ తయారైన సరుకు కూడే. ఇందులో నుంచి ముగింపు తయారైన సరుకు తీసేయాలి. లెస్ క్లోజింగ్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ 18,000 అంటే 35,000 ప్లస్ ఎక్స్ 18,000 తీసేస్తే 20,000 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఇది అమ్మిన వస్తువుల ఉత్పత్తి వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వచ్చింది? అమ్మిన వస్తువుల వ్యయము 20,000 ప్లస్ ఎక్స్ వచ్చింది. యాక్చువల్గా మనం కాస్ట్ షీట్లో అమ్మిన వస్తువుల వ్యయం కొనుగోలు తెలియదు కాబట్టి కొనుగోలుని ఎక్స్గా భావించి ప్రతి వ్యవహారాన్ని కూడవలసింది. అంటే ప్రారంభ సరికి కొనుగోలు ఎక్స్ట్రా కలిపాము, దానికి లో నుంచి ముగింపు సరికి తీసేసాము, దానికి ప్రత్యక్ష శ్రమ యాడ్ చేస్తే ప్రధాన వ్యయం వచ్చింది. ఆ ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు కలిపాము. ఆ ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులకి ప్రారంభపు కొనసాగుతున్న పని కూడి ముగింపు కొనసాగుతున్న పని తీసేసాము. వచ్చిన విలువకి ఆఫీస్ పరోక్ష ఖర్చులు కలిపాము. ఆ వచ్చిన విలువకి ప్రారంభ తయారైన సరికి కూడి ముగింపు తయారైన సరికి తీసేస్తే మనకి అమ్మిన వస్తువుల ఉత్పత్తి వ్యయము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 20,000 ప్లస్ ఎక్స్ వచ్చింది. అంటే 20,000 ప్లస్ ఎక్స్ అంటే 20,000 అమ్మిన వస్తువుల వ్యయము ప్లస్ ఎక్స్ అంటే కొనుగోలు. కానీ ఇచ్చిన లెక్కలో మీరు గమనించినట్లయితే అమ్మిన వస్తువుల వ్యయం 56,000 చెప్పేస్తున్నాడు. మనం ఇక్కడ అమ్మిన వస్తువుల వ్యయము ఎంత అని చెప్పి అనుకున్నాము? 20,000 ప్లస్ ఎక్స్ అన్నాడు. అంటే మనకు వచ్చిన ఈ 20,000 ప్లస్ ఎక్స్ 20,000 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 56,000 అమ్మిన వస్తువుల వ్యయం. అంటే మనకి కాస్ట్ షీట్లో వచ్చినటువంటి అమ్మిన వస్తువుల వ్యయం ఎంత వచ్చింది? 20,000 ప్లస్ ఎక్స్ వచ్చింది. అంటే 20,000 అమ్మిన వస్తువుల వ్యయం ప్లస్ ఎక్స్ అనేది కొనుగోలు. మొత్తం మీద అమ్మిన వస్తువుల వ్యయం 56,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చేసాడు కాబట్టి మనం దీన్ని ఎలా చూపించవచ్చు? 20,000 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన అమ్మిన వస్తువుల వ్యయం 56,000. అంటే కాస్ట్ షీట్ మనం తయారు చేసి కనుక్కున్నటువంటి అమ్మిన వస్తువుల వ్యయము 20,000 ప్లస్ ఎక్స్ 20,000 ప్లస్ కొనుగోలు. ఈ మొత్తానికి లెక్కలో ఇచ్చినటువంటి అమ్మిన వస్తువుల వ్యయం 56,000 సమానం. అంటే 20,000 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 56,000. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 56,000 ఈజ్ ఈక్వల్ అవుతుంది ప్లస్ వస్తే మైనస్ 56,000 20,000 పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 36,000. అంటే కొనుగోలు 36,000. అంటే ఇప్పుడు 20,000 ప్లస్ ఎక్స్ వచ్చింది కదా అమ్మిన వస్తువుల వ్యయం. క్వశ్చన్ పేపర్లో 56,000 ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క 56,000 20,000 తీసేసినట్లయితే ఇక 36,000 కొనుగోలు. సో 20,000 ఉత్పత్తి వ్యయం కొనుగోళ్ళు ఒక 36,000 మొత్తం కలిపి అమ్మిన వస్తువుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈ విధంగా మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు కొనుగోలు కనుక్కున్న తర్వాత కాస్ట్ షీట్ సులభంగా వేసేయచ్చు. ఇప్పుడు చేసే విధంగా చూడండి. కాస్ట్ షీట్ వ్యయ నివేదిక హెడ్డింగ్ పెట్టి వివరాలు లోపల వరుస వెలుపల వరుస. ఇప్పుడు ప్రారంభ సరుకు మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చేదా 8,000 ప్రారంభం 8,000. సో ప్రారంభ సరుకు 8,000
ఇందాక. సో 8,000కి ప్రారంభ ముడిసరుకు 36,000 కొనుగోలు కలిపితే 44,000 వస్తుంది. ఈ 44,000 నుంచి తీసివే ముగింపు ముడిసరుకు 8,600 ఇచ్చినాడు, తీసేస్తే 35,400 వినియోగించిన ముడిసరుకు వస్తుంది. అంటే ప్రారంభ ముడిసరుకి కొనుగోలు చేసిన ముడిసరుకు కూడితే మొత్తం ఇంత ముడిసరుకు 44,000. ఈ 44,000లో 8,600 ముడిసరుకు మిగిలిపోయింది. ఇంకా వస్తూత్పత్తికి ఎంత వినియోగించాం ముడిసరుకు అంటే 35,400 ముడిసరుకు వినియోగించాం. దీనికి ప్రత్యక్ష శ్రమ అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ముడిసరుకు ఒకటే కాదు కాబట్టి ముడిసరుకుతో పాటు లేబర్ కలిస్తే ఆ వస్తువు యొక్క ప్రధాన వ్యయం వస్తుంది. సో ముడిసరుకు వినియోగించి 35,400 ఎలా వచ్చింది? ప్రారంభ ముడిసరుకు లాస్ట్ టైం మిగిలిపోయింది అంటే ఆగస్టు ముందు మిగిలిపోయినటువంటి జూలై నెలలో మిగిలిపోయింది. ఆగస్టుకి ప్రారంభ సరుకు అది కాకుండా 36,000 కొన్నాం. మన దగ్గర మొత్తం 44,000 ముడిసరుకు ఉంది. అందులో 8,600 ఆగస్టు నెల మిగిలిపోయింది, తీసేసాం. పోతే వినియోగించింది ఆగస్టు నెలలో వస్తువులు తయారు చేయడానికి 35,400 ముడిసరుకు. దీనికి ప్రత్యక్ష శ్రమ యాడ్ చేసినట్లయితే 16,000, 50,400 ప్రధాన వ్యయం బయట కాస్ట్. ఈ ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు 10,000 అంటే 16,000లో 100%. అంటే ప్రత్యక్ష శ్రమ 16,000 అన్నాడు, ఆ 16,000 ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు 160% అన్నాడు కాబట్టి 100% ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు ఏంటంటే 10,000. సో ఈ ప్రధానమైన ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు కలిపితే 50,400 10,000 కలిపితే 60,400. దీనికి ప్రారంభ కొనసాగుతున్న పని కూడా 8,000. అప్పుడు 60,400 ప్లస్ 8,000 69,400. ఇందులో నుంచి ముగింపు కొనసాగుతున్న పని 12,000 లెక్కలు ఇచ్చినాడు కాబట్టి తీసేస్తే తీసివే ముగింపు కొనసాగుతున్న పని 50,400 వస్తుంది. ఇది ఫ్యాక్టరీ వ్యయం అవుతుంది. ఈ ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీస్ పరోక్ష ఖర్చులు 2,600 కలిపితే ఉత్పత్తి వ్యయం 60,000 వస్తుంది. తర్వాత ఈ 60,000కి ప్రారంభ తయారైన సరుకు 14,000 కలిపితే 60,000 ప్లస్ 14,000 74,000 వస్తుంది. అందులో నుంచి ముగింపు తయారైన సరుకు 18,000 తీసేస్తే అమ్మిన వస్తువులు క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 54,000 ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ 56,000 అమ్మిన వస్తువుల వ్యయంలో నుంచి 56,000 అమ్మిన వస్తువుల వ్యయం అంటే వస్తువులు అమ్మేదానికి 56,000 అంటే అమ్మిన వస్తువులు తయారు చేయడానికి 56,000 ఖర్చు అయింది. మరి అమ్మిన దానికి అయినటువంటి సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఎంతంటే ఒక 3,400. అప్పుడు టోటల్ కాస్ట్ ఎంత? అమ్మిన వస్తువుల వ్యయం 56,000, అమ్మకం ఖర్చు 3,400 కలిపితే 59,400 రూపాయలు మొత్తం ఖర్చు వస్తువులు తయారు చేయడానికి. మరి దాన్ని 59,400 రూపాయలు మొత్తం తయారీ ఖర్చు అంటే తయారు చేసి వస్తువుల్ని మార్కెట్లో అమ్మేయడం వరకు అంటే వినియోగదారుడు వస్తువులు తయారు చేసి వినియోగదారుడు యొక్క చేతుల్లో చేర్చేంత ఖర్చు ఎంత అంటే 59,400. మరి దాన్ని ఎంత కమ్మారు వినియోగదారులు అంటే క్వశ్చన్ పేపర్లో మనకి అమ్మకాలు ఎంత ఇచ్చినాడో చూడండి. అమ్మకాలు వచ్చేసి 75,000 ఇచ్చినాడు. మనకి తయారీ ఖర్చు ఎంత అయింది? మొత్తము తయారీ ఖర్చు 59,400 అయింది. మరి 75,000 కమ్మేశారు అంటే టోటల్ కాస్ట్ మొత్తం మీద వచ్చేసి 59,400. దాన్ని మనం 75,000 కమ్మాం అంటే మనం తయారు చేసి అమ్మడానికి ఖర్చు 59,400. అంత ఖర్చు పెడితే మనకి ఎంత వచ్చింది? అమ్మితే 75,000 వచ్చింది. అంటే 75,000 నుంచి మొత్తం మేము తీసేస్తే 15,600 లాభం. ఈ విధంగా వేరే తయారు చేసి మనం లాభం కనుక్కోవాలి. ఈరోజు క్వశ్చన్ పేపర్లో ఉండే వెరైటీ ఏంటంటే ఫస్ట్ కాస్ట్ షీట్ తయారు చేయడానికి కొనుగోలు ఇవ్వాలి. ముడిసరుకు కొనుగోలు ఇవ్వలేదు కాబట్టి ముడిసరుకు కొనుగోలుని మనము ఫస్ట్ లెక్కించాలి. ముడిసరుకు కొనుగోలు లెక్కించిన తర్వాత కాస్ట్ షీట్లో కాస్ట్ షీట్ తయారు చేయాలంటే ముడిసరుకు ఎంత కొన్నారో ఇవ్వలేదు కాబట్టి కొనుగోలుని ఇవ్వని దాన్ని ఎక్స్ అనుకొని లాస్ట్లో మనము కొనుగోలు యొక్క విలువ 36,000 చెప్పి కనుక్కున్న తర్వాత కాస్ట్ షీట్ తయారు చేయడం మొదలుపెట్టాం. కాస్ట్ షీట్ తయారు చేసి తర్వాత ఆ కంపెనీ ఆ వస్తువుని 75,000 అమ్మిందని చెప్పాడు కాబట్టి మొత్తం మీద మనకి తయారీ ఖర్చు 59,400 కాబట్టి మనకి లాభం 15,600 ఈ విధంగా కనుగొనడం జరిగింది. దీన్ని క్వశ్చన్ పేపర్ బాగా చక్కగా చదువుకొని బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లెసన్లో మిమ్మల్ని కలుస్తాను.
అంతవరకు సెలవు. ధన్యవాదాలు.